బ్రేక్న్యూస్ చూస్తున్నాం. తాను కాంగ్రెస్ లో చేరతానని జరుగుతున్న ప్రచారం వాస్తవమేనన్నారు బీఆర్ఎస్ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారంలో వాస్తవం ఉందన్నారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరతానని కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ లో చేరాలని మంత్రి జూపల్లి ఆహ్వానించారంటున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ గౌడ్ ఫేస్ టు ఫేస్. హాట్ టాపిక్గా మారుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారుతున్నాడంటూ కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? పార్టీ మార్పు వ్యవహారం అనేది కూడా రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా మారింది. దీని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పార్టీ మారాలని నేను కార్యకర్తలందరూ కూడా ఒత్తిడి చేయడం జరుగుతుంది. అలా ఈరోజు అభివృద్ధి కూడా అంటే మాకు ముఖ్యంగా గద్వాల నడిగడ్డ ప్రాంతం అంటే కృష్ణానదికి అతి దగ్గర ఉండేది. మళ్ళీ ఈరోజు కర్ణాటక మాది ఒక విచిత్రమైన పరిస్థితి. ఇక్కడ తెలంగాణకి చిట్ట చివరి, ఆంధ్రప్రదేశ్కి చిట్ట చివరి ఉంటాం. ఇక్కడ కర్ణాటక బార్డర్, 3 బార్డర్లలో ఉంటాం. మా నడిగడ్డ ప్రాంతం కృష్ణా తుంగభద్ర మధ్యలో మేము ఉంటాం. మళ్ళీ ఇక్కడ ప్రాజెక్టుల మీద జీవనాధారం మొత్తం కూడా ముఖ్యంగా నెట్టంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 1,80,000 ఎకరాలకి ఈరోజు సాగునీళ్ళు అందే పరిస్థితిలో ఉన్నాం మనం. ఇప్పటివరకు లాస్ట్ 5-6 ఇయర్స్కి వెళ్ళి నిరంతరంగా 1,80,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. లాస్ట్ 2 ఇయర్స్కి వెళ్ళి ఆ రేలంపాడు రిజర్వాయర్ అనేది పూర్తి స్థాయిలో మళ్ళా నాణ్యమైన కన్స్ట్రక్షన్ లేకపోవడం వల్ల ఆ లీకులు కావడం వల్ల 2 TMCకే కుదించడం జరిగింది. అది దానివల్ల 10 TMCల వాటరు మనకి వేరే రిజర్వాయర్లకు పోయే గ్రావిటీ వాటర్ ఒక 5 రిజర్వాయర్లు ఉన్నాయి. దానికి 10 TMCల నీళ్లు పోతాయి. మళ్ళీ ఈరోజు ఈ అన్ని 10 TMCల నీళ్లు ఈరోజు పెట్టుకునే పరిస్థితిలో లేము. దీనివల్ల మా గద్వాల ప్రాంత ప్రజలకి, అలంపూర్ ప్రాంత ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. దీన్ని ఆలోచించి వాళ్ళ పార్టీలో కూడా చాలామంది కార్యకర్తలు మారాలని కోరుకుంటున్నారు. మళ్ళీ ఇవల్ల మాకు గద్వాల ప్రాంత ప్రయోజనం జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా. మళ్ళీ ఈ ప్రాంత ప్రజలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా నా వంతు నేను ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఇప్పటికే క్షేత్రస్థాయిలో లీడర్తో మాట్లాడుతున్నారు. వాళ్ళంతా కూడా ఖచ్చితంగా పార్టీ మారితేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందంటూ కూడా మీతో చెప్తున్నారన్న అంటున్న వార్తలు కూడా వస్తున్నాయి. దాంట్లో నిజం ఉందంటారా? ఆల్మోస్ట్ ఆల్ నిజమే ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం డిఫరెంట్. ఇప్పటికే కొంత గ్రామాల్లో గత 10 సంవత్సరాలకెళ్ళి ప్రశాంతమైన వాతావరణం ఉండింది. మళ్ళీ ఇప్పుడు ఈ వాతావరణం కాలుష్యం అయ్యే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ కాలుష్యం కాకూడదు అంటే ఈరోజు ఖచ్చితంగా మా గ్రామీణ ప్రాంత నాయకులందరూ కూడా పార్టీ మారాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే కొంత ఇబ్బందిగా, ఇది ప్రెస్కి చెప్పేది కాదు, కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ ఈరోజు అటువంటి ఎంతో కష్టపడి ఒక ప్రశాంతమైన వాతావరణం గద్వాలని తేగలిగినాం. రాబో కాలంలో వ్యాపారస్తులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం. ఆ ప్రశాంతతకి భంగం కలిగే పరిస్థితి ఉంది. అలా అటువంటి పరిస్థితిలో ఒక్కసారి ప్రశాంతతకెళ్ళి బయటికి పడినామంటే ఆ ప్రశాంతత కోల్పోయినట్టే ప్రజలు చాలా కష్టాలు పడతారు. మేము ఆ ప్రశాంతమైన వాతావరణం రానికే గత 20 సంవత్సరాలకెళ్ళి కష్టపడితే ఒక స్థాయికి ఎదిగింది గద్వాలు. మళ్ళీ ఈరోజు ఇక్కడ వ్యాపారస్తులు ఎక్కడికెళ్ళో గుజరాత్కి వెళ్ళి కానీ బయటి రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి కూడా వ్యాపారస్తులు నిర్భయంగా చేస్తున్నారు. అటువంటి పరిస్థితి పోతే హాస్పిటళ్ళ మీద దాడులు కానీ అవి కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇక్కడ. మళ్ళీ అటువంటి వాతావరణం రాకూడదని ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ వ్యాపారస్తులు. ఖచ్చితంగా అటువంటి వాతావరణం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒకవేళ కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారాల్సి వస్తే అంటే మీ అంటే మీ వ్యక్తిగత కారణాలతో మారాల్సి వస్తుందా, లేకుంటే ప్రాంత అభివృద్ధి కోసం ఈ రెండింటిలో ఎటువైపు మీ ఓటు వేస్తారు? నాకు వ్యక్తిగత కారణాలు ఏమి, నేనేం రియల్ ఎస్టేటర్ కాదు, వ్యాపారస్తుంది కాదు. నేను నిరంతరం ప్రజల్లో 24 గంటలు ఉండే వ్యక్తిని. ఈరోజు చిన్న ఇబ్బంది కలిగినా డైరెక్ట్ ప్రజలు నాకు యాక్సెస్లో ఉంటారు. ప్రజలందరూ నాకు కలుస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఏ ఇబ్బంది కలిగినా ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు. ఖచ్చితంగా ప్రజల ప్రయోజనం గురించి నేను పోతా తప్ప, అభివృద్ధి తప్ప నా వ్యక్తిగత ప్రయోజనాలు ఏముంటాయి నాకు? అంటే చివరిగా ఒక ప్రశ్న, అంటే ఈ మంత్రి జూపల్లి కృష్ణారావుకు సంబంధించి ఆయనతో చర్చలు జరిగినాయి, ఆయనే మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారనే ఒక వార్తలు, రూమర్స్ అనేవి బాగా వినిపిస్తున్నాయి. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అది వాస్తవమే సార్. నేను చాలా సందర్భాల్లో
కలవడం జరిగింది. మళ్ళీ నన్ను కూడా అంటే పార్టీ పరంగా లైన్ ఉంటుంది కదా, పార్టీలు అందరూ కూడా తీసుకునాలనుకుంటారు. కలిసినప్పుడు నేను కూడా కొంత మా సమయం కావాలని కోరుకున్నా. సమయం అంటే సరైన సమయంలో జాయిన్ అవుతాను చెప్పడం జరిగింది. దాని కొరకు నేను అభిప్రాయ సేకరణ చేసుకుంటున్నాను. ఒకవేళ సరైన సమయంలో ఖచ్చితంగా పార్టీ మార్పు మీరు అన్నట్లు జరిగితే పూర్తిస్థాయిలో ఈ ప్రాంతానికి సంబంధించి ప్రధానమైనటువంటి అంటే అభివృద్ధి అంశాలను ఎట్లా పరిగణలోకి తీసుకుపోతున్నారు? నేను అభివృద్ధి కొరకు నాకు ఒక ఎజెండా ఉంది. అభివృద్ధి ఏ విధంగా చేసుకున్నాలనేది నాకు ఒక ఎడ్యుకేషన్ పరంగా కానీ, అదేవిధంగా మెడికల్ పరంగా కానీ, ఇరిగేషన్ పరంగానే ఈ 3 సబ్జెక్టులలో నాకు ఈ అభివృద్ధి చాలా అవసరం ఉంది. ఈ ప్రాంత ప్రజలు దాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళకి అనుగుణంగా అభివృద్ధి చేస్తారు. నేను జాయిన్ అయితే చేస్తారని పూర్తి విశ్వాసంగా ఉన్నాను. చూస్తున్న మొత్తంగా వస్తున్న వార్తల్లో కాస్త నిజం ఉంది. మొత్తంగా తమ అనుచర వర్గం అంతా కూడా పూర్తిస్థాయిలో ప్రాంత అభివృద్ధి కోసం పార్టీ మారితేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి అతి త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తాను. ఒకవేళ పార్టీలో జాయిన్ అయితే ప్రాంత అభివృద్ధిపై ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడతానని చెప్పి కూడా గద్వాల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్గౌడ్, బిగ్ టీవీ, గద్వాల నుండి.